హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఈ మధ్య కాలంలో చాలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ అయితే నేను ఇలా ఉండేదాన్ని, ఇంత వెయిట్తో ఉండేదాన్ని అనమాట. సో నా వెయిట్ వచ్చేసి 86. అప్పుడు ఎలా వెయిట్ తగ్గాలి ఏంది అనేది సో ప్రాపర్గా తెలుసుకొని నేనైతే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో ఫైనల్లీ నేను వచ్చేసి ఎలా అయిపోయాను, చాలా వరకు వెయిట్ లాస్ అయిపోయాను. ఆఫ్టర్ డెలివరీ, ఆడవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాము అండ్ యాక్టివ్గా ఉంటాము. సో మన పిల్లల్ని మనం కేరింగ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం యాక్టివ్గా ఉండాలి అండ్ హెల్తీగా కూడా ఉండాలి. సో మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుందని నమ్ముతాను. సో నేను దానికోసం అయితే ఎలాంటి డైట్ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తానమాట. 5కే లేచేసి నేను 1 లీటర్ బాటిల్ వాటర్ మొత్తం ఫినిష్ చేసేస్తాను. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచి అలవాటు. సో నేనైతే మ్యాక్సిమం స్కిప్ చేయకుండా 5కి లేవడం అనేది స్టార్ట్ చేశాను. అంటే 5కి కాదు, 4:45 అలా లేసేసి అండ్ వాటర్ తాగేసి కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయితే అవుతాను. ఒక పావు గంట సేపు అలా కూర్చొని ఫ్రెష్గా వాటర్ తాగి అండ్ రిలాక్స్గా బయట ఉన్నది లేవగానే ఫ్రెష్గా ఉండాలన్నమాట. అప్పుడు మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అనమాట. సో అందుకని మనం లేవగానే నేనైతే ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. సో అందులో మనం ఇష్టం ఉంటే చియా సీడ్స్ కానీ లేదా సబ్జా గింజలు వేసేసుకోవచ్చు, అది కూడా చాలా హెల్తీ. సో ఇక్కడ లేచి నేను వాటర్ అయితే తాగేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో నేను ఖచ్చితంగా డైలీ చేసే రొటీన్ ఏంటి అంటే 1 అవర్ వాకింగ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. సో నా లైఫ్లో ఒక పార్ట్ అనమాట వాకింగ్ అనేది చాలా హెల్తీ హ్యాబిట్ అనమాట. సో మనం ఇంతకుముందు కాలంలో అంటే లేచి ఊడ్చడం అవన్నీ చేసేవాళ్ళం కాబట్టి మనకు సరిపోయేది. బట్ ఇప్పుడైతే మనం ఏంటంటే కొంచెం లేజీగా అయిపోయాం కదా. అందుకని ఖచ్చితంగా 5కి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అనమాట. సో 5కి లేసేసి 5 to 6 వరకు నేను ఫాస్ట్గా వాకింగ్ చేస్తాను. కనీసం 10,000 స్టెప్స్ అయినా వేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వాకింగ్ అయిపోయాక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాను అనమాట. సో నాతో పాటు మా బాబు లేస్తాడు. ఇంతకుముందు వచ్చేసి వాడిని చూసుకోవడానికి అయ్యో వీడిని చూసుకోవాలి కదా అని ఒక ఫీలింగ్ ఉండేది. కొంచెం వాడు పెద్దవాడైంది కాబట్టి నాతో పాటు వాడిని కూడా ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్లు అనేది చేస్తానమాట. సో నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి 10కి చేస్తానమాట. నా బ్రేక్ఫాస్ట్ అంటే 10 వరకు ఏమీ తినను, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 10 తర్వాతకి నేను హనీ వాటర్ అయితే తాగేస్తాను. 1 స్పూన్ హనీ అండ్ లెమన్ పిండేసుకొని, నా దగ్గర పుదీనాలు ఉంటే అండ్ పుదీనా ఆకుంటే అది కూడా దాంట్లో వేసి బాయిల్ చేసేసుకొని హనీ వాటర్ అనేది తాగేస్తానమాట. సో నాతో పాటు మా బాబు కూడా అంతే. మనం ఏ అలవాట్లు అయితే నేర్చుకుంటామో మన పిల్లలకు కూడా సేమ్ అవే వస్తాయి. సో కొంతమంది ఏంటంటే హనీ వాటర్ చీజీ అంటారు. మా పిల్లలు వచ్చేసి స్పెషల్లీ మా బాబు వచ్చేసి చాలా ఇష్టంగా తాగుతాడనమాట. సో అది హెల్తీనే కదా అని నేను కూడా వాడికి హనీ వాటర్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నేను వాడు చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి హనీ వాటర్ అయితే తాగేసాక వాడికి టిఫిన్ అయితే పెట్టేస్తాను. నేను వచ్చేసి హనీ వాటర్ తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏమీ తినను. సో వర్క్ అయితే చేసేసుకుంటూ ఉంటాను. నాకైతే హనీ వాటర్ చాలా బాగా అలవాటు అయిపోయింది. అండ్ టీ కాఫీ ఎలానో ఇప్పుడు హనీ వాటర్ కూడా అలాగే, కాకపోతే ఎక్కువ హనీ వేసుకోను, ఓన్లీ 1 స్పూన్ మాత్రమే హనీ వేసేసుకుంటాను. బట్ మా దగ్గర ఒరిజినల్ హనీనే దొరకదండి. నిజంగా ఒరిజినల్ హనీ వేస్తే బాగుండని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. నేనైతే షాప్లోనే కొనుక్కొచ్చుకుని వేస్తాను అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 10:30, 11కి అలా తినేస్తానమాట. ఇక్కడ నేను 2 పెసరట్టులు వేసుకున్నాను. సో నా మ్యాక్సిమం 1 or 2 తింటాను. ఒక్కొక్కసారి 1 తినేస్తాను, ఒక్కొక్కసారి 2 తింటాను. ఇంకంతకంటే ఎక్కువ అయితే తిన్నాను. అండ్ ఎందుకంటే నాకు స్టమక్ అవి సరిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ అనేది ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ మంచిగానే చేయాలండి. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అయితే చేసేసాను. సో ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. 11:30 to మళ్ళీ 1:30 వరకు. 1:30కి నేను లంచ్ అయితే చేస్తానమాట. సో ఆ మధ్య కాలంలో 1 లీటర్ వాటర్ అయితే తాగుతాను. నేను ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో బ్రౌన్ రైస్ అనేది మనకు ఎక్కువ ప్రాసెస్ ఉండదు, తొందరగా కుక్ అయిపోతుంది. దానికోసం నేను 1 టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ బ్రౌన్ రైస్ తీసేసుకున్నాను. సో
సో ఇవైతే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెడతాను, ఎందుకంటే ఇవి కొంచెం నానితే మంచిగా కుక్ అవుతుందన్నమాట. అండ్ కుక్కర్లో అయితే అస్సలు కుక్ చేయనండి, ఎందుకో నాకు నచ్చదు కుక్కర్లో. ఇలా గిన్నెలోనే కుక్ చేస్తే అది పొడి పొడిగా వస్తుంది అండ్ నార్మల్ రైస్ లాగానే ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టంగానే తింటాను, అంత పెద్ద కష్టంగా అయితే ఏమీ తినను, హెల్తీగా ఇష్టంగా తింటాను. మనం బ్రౌన్ రైసే కాదు, బ్రౌన్ రైస్ ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, కొర్రలు కానీ లేదా అండు కొర్రలు అంటారు కదా అవి, లేదా రవ్వ, ఇలా ఏదైనా తినొచ్చు. బట్ నేనైతే బ్రౌన్ రైస్ తింటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు గట్టక అనేది తింటూ ఉంటాను, నేను గట్టక కూడా ఇష్టంగానే తింటూ ఉంటాను. కాకపోతే వీటికి బ్రౌన్ రైస్కి తేడా ఏంటంటే బ్రౌన్ రైస్ కొంచెం ఆకలి తొందరగా ఏదో అది తింటే, అండ్ చాలాసేపు ఆకలి లేకుండా ఉంటుంది. ఇవి తింటే ఏంటంటే ఏం లేదు, నైట్కి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం బ్రౌన్ రైసే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే అది ఒక రైస్ లాగా ఉంటుంది, ఏ కర్రీలోకైనా హ్యాపీగా తినేయచ్చు అని నేను ఎక్కువగా బ్రౌన్ రైసే తింటాను. ఎప్పుడైనా అవి అవైలబుల్గా లేకపోతే ఇలా వైట్ రైస్ అయితే అస్సలు తినడం మానేశానండి. ఇలా రవ్వ కానీ లేదా గట్టక కానీ ఏదో ఒకటి చేసేసుకొని తింటున్నాను. మ్యాక్సిమం వైట్స్ తినకుండా ఉండడమే మంచిది, ఎందుకు అంటే వైట్స్ తినడం వల్ల మనం వెయిట్ అయితే గెయిన్ అవుతాము. సో ఇక్కడ వచ్చేసి అండ్ 1:30కి అలా తిన్నాక 4-5 మధ్యలో ఆకలి వేస్తేనే ఫ్రూట్స్, అది కూడా లిమిటెడ్ 1 లేదా 2 అలా తింటాను. ఏ ఫ్రూట్ అయితే తింటాను, లేకపోతే ఫ్రూట్స్ తినాలనిపించకపోతే గ్రీన్ టీ, ఖచ్చితంగా గ్రీన్ టీ అయితే తీసుకుంటానండి నేను. 5:30-6 మధ్యలో గ్రీన్ టీ హ్యాపీగా తీసేసుకుంటాను. సో గ్రీన్ టీ అనేది కూడా చాలా అంటే చాలా హెల్దీ, అండ్ నేనైతే 1 స్పూన్ హనీ వేసుకుంటాను, హనీ లేకుండా తాగితే ఇంకా చాలా హెల్దీ అనమాట. సో నైట్ డిన్నర్ వచ్చేసి ఎంత వీలైతే అంత లైట్గా తీసుకోవాలన్నమాట, అప్పుడే మన స్టమక్ అనేది ఫుల్గా ఉండకుండా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డిన్నర్ వచ్చేసి 6:30-7 మధ్యలో మ్యాక్సిమం చేసేయాలి. నాకైతే కొంచెం లేట్ అంటే 7:30 లోపల తినేస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి నేను జొన్నలు నీట్గా కడిగేసి పట్టించేసి జొన్న రొట్టె అయితే చేస్తాను. ఆ జొన్న రొట్టె ఓన్లీ ఒక్కటే తింటాను, అది కూడా చాలా పలచగా చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె తినొచ్చు, లేదా జొన్న అన్నం తినొచ్చు, లేదా రాగులతో చేసుకున్న రాగి జావ ఉంటుంది కదా, అలా రాగి జావ అయినా చేసేసుకుంటాను. మ్యాక్సిమం మన రమ్మి అనేది లైట్గా ఉండాలి, ఫుల్గా ఉండకూడదు నైట్ టైంలో. మొత్తంగా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక రాజులాగా, ఒక కింగ్ లాగా తినాలన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి మధ్యతరగతి మనిషి ఎలా తింటాడో అలా తినాలి. అండ్ నైట్కి వచ్చేసి ఒక బిచ్చగాడు, అంటే ఒకరోజు దొరుకుతుంది బిచ్చగానికి, ఒకరోజు దొరకదు, ఆ టైప్ ఆఫ్లో తినాలన్నమాట. అప్పుడు మనం చాలా హెల్తీగా ఉంటాం, చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. 3 పూటలు టమ్మీ ఫుల్గా అస్సలు తినొద్దు. సో అండ్ తినకూడని ఐటమ్స్ ఏంటి అంటే కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తీసుకోకూడదు, అండ్ జంక్ ఫుడ్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, అండ్ వైట్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేసేయాలి. అండ్ ఇవి తినకుండా మనం ఇలా హెల్తీగా తింటే ఖచ్చితంగా అనేది మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. మనం ఎక్కువగా ఎడిట్ అయ్యే ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ లేదా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తింటూ ఉంటాము. దానివల్లనే చాలా వరకు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము, అండ్ వెయిట్ తగ్గట్లేదని సఫర్ అవుతూ ఉంటామన్నమాట. సో నేను ఇవైతే చాలా దూరంగా ఉంచాను. ఒక 3-4 మంత్స్ వరకు వీటి జోలికి కూడా వెళ్ళొద్దు అనుకున్నానమాట. 1 స్పూన్ షుగర్ ఉన్నది కూడా నేను ఏం తీసుకోవట్లేదు, అండ్ చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అండ్ ఆయిలీ ఫుడ్ కూడా చాలా వరకు తగ్గించేశాను. సో ఫైనల్లీ నేను ఇలా అయితే అయిపోయాను, అండ్ ఇంకా కొంచెం వెయిట్ తగ్గాలి. సో దానికోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మనకి ప్రాసెస్ మంచిగా అర్థమై వెయిట్ తగ్గుతున్నామంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాము, కాకపోతే మనం ఆ ట్రాక్లోకి రావడమే కొంచెం కష్టం అన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది, అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. అండ్ నేను చాలా వరకు అయితే నా వెయిట్ తగ్గాను.